ఓం శాంతి. మధురమైన పిల్లలారా,
మీ దృష్టి శరీరం పైకి వెళ్ళరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీరాలను చూడకండి. ప్రశ్న: ప్రతి బ్రాహ్మణ పుత్రుడు ఏ 2 విషయాలపై ప్రత్యేకంగా గమనం ఉంచాలి? 1 చదువుపై, 2వది దైవీ గుణాలు. చాలామంది పిల్లలలో అంశమాత్రం క్రోధం కూడా లేదు. కొందరు కోపంలోకి వచ్చి చాలా మాట్లాడతారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని, ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదని పిల్లలు గమనం ఉంచాలి. బాబా చెప్తారు, ఏ పిల్లలలోనైనా కోపం ఉంటే వారు భూతనాథ భూతనాథినీలు అవుతారు. అలాంటి భూతాలు ఉన్న వారితో అసలు మాట్లాడరాదు. పాట: భాగ్యాన్ని మేల్కొనిపని వచ్చాను. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఇతర ఏ సత్సంగంలోనూ రికార్డుల ద్వారా అర్థం చేయించరు. అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు. ఉదాహరణకి గురుద్వారలో గ్రంథంలోని 2 వచనాలు తీసి దాని గురించి వినిపించేవారు. వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు. రికార్డుపై అర్థం చేయించటం ఎక్కడా ఉండదు. ఈ పాటలన్నీ భక్తి మార్గంలోనివని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానం వేరని, అది కేవలం నిరాకారుడైన శివుని నుండి మాత్రమే లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ జ్ఞానాన్ని ఆత్మీక జ్ఞానమని అంటారు. జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి ఈ తివాచీ ఎలా తయారు చేస్తారు? మీకు దీని గురించిన జ్ఞానం ఉన్నదా అని ఎవరైనా అడుగుతారు. ప్రతి వస్తువు గురించిన జ్ఞానం ఉంటుంది. అవన్నీ దేహ సంబంధమైన విషయాలు. ఆత్మలమైన మనము ఆత్మీక తండ్రి వారు ఒక్కరే అని, వారి రూపము స్థూలమైన కళ్ళకి కనిపించదని పిల్లలకి తెలుసు. ఆ నిరాకారునికి చిత్రము అనేది లేదు. చిత్రము ఉన్నది. శాలిగ్రామాల వలె ఉంటుందని పిల్లలకి తెలుసు. వారినే పరమాత్మ అని అంటారు. వారిని నిరాకారులని అంటారు. మానవుల ఆకారం లేదు. ప్రతి వస్తువుకి ఆకారము తప్పకుండా ఉంటుంది. అన్నిటిలోకి ఆత్మది అతి చిన్న ఆకారము. ఆత్మ అతి సూక్ష్మమైనది. కళ్ళ ద్వారా చూడలేము. పిల్లలు మీకు దివ్య దృష్టి లభిస్తుంది. దాని ద్వారా అంతా సాక్షాత్కారం అవుతుంది. ఇది అతి సూక్ష్మమైనది. పరంపిత పరమాత్మ తప్ప ఆత్మజ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. అర్థం చేసుకోవచ్చు. మనుషులకు ఆత్మను గురించి యథార్థంగా తెలియదు. అలాగే పరమాత్మని గురించి కూడా యథార్థంగా తెలియదు. ప్రపంచంలో అనేక మనుష్య మతాలు ఉన్నాయి. కొందరు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని చెప్తారు. మరికొందరు ఇంకొక రకంగా చెప్తారు. పిల్లలు మీకు తెలుసు, అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసుకున్నారు. అందరి బుద్ధిలో ఒకే రకంగా కూర్చోదు. క్షణక్షణము బుద్ధిలో కూర్చోపెట్టవలసి ఉంటుంది. మనం ఆత్మలము. ఆత్మనే 84 జన్మల పాత్ర అభినయిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ అయిన నన్ను తెలుసుకోండి. స్మృతి చెయ్యండి. నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలు మీకు జ్ఞానాన్ని ఇస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించరు. అందుకే మీ దృష్టి ఈ శరీరం పైకి వెళ్తుంది. వాస్తవానికి మీకు ఇతనితో ఏ పని లేదు. సర్వుల సద్గతి దాత శివబాబాయే.
వారి మతానుసారము మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము. నేను అందరికీ సుఖాన్ని ఇస్తానని ఇతనికి కూడా అహంకారము రాదు. ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చెయ్యరో వారి నుండి అవగుణాలు తొలగిపోవు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోలేరు. మనుషులకైతే ఆత్మని గురించి కానీ పరమాత్మని గురించి కానీ తెలియదు. సర్వవ్యాపి జ్ఞానమును కూడా భారతదేశంలో వ్యాపింపచేశారు. మీలో కూడా ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారు అంతగా అర్థం చేసుకోలేరు. ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లయితే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చేయాలి. శివబాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొత్త విషయాలు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా ఎప్పుడు అవుతారో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులైతే అనేక మంది ఉన్నారు. కానీ వారు కుకవంశాలకులు. వారెవ్వరూ ముఖవంశావళి బ్రహ్మ సంతానం కాదు. బ్రహ్మ సంతానానికైతే తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీకు వారసత్వం లభిస్తుంది కదా. బ్రాహ్మణులైన మీరు వేరు, వారు వేరు. బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలో ఉంటారు. వారు ద్వాపర కలియుగాలలో ఉంటారు. సంగమయుగ బ్రాహ్మణులు వేరు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలు ఉన్నారు. భలే హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు. ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు. కానీ అది దేహానికి సంబంధించిన విషయము. ఆత్మలందరూ నా పిల్లలే అని తండ్రి చెప్తూ ఉన్నారు. మీరు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు. ఇది ఎవ్వరికైనా అర్థం చేయించటం సులభం. శివబాబాకు సొంత శరీరం లేదు. శివ జయంతిని ఆచరిస్తారు కానీ వారి శరీరము కంటికి కనిపించదు. మిగిలిన వారందరికీ శరీరం ఉన్నది. ఆత్మలందరికీ వారి వారి శరీరాలు ఉన్నాయి. శరీరానికి పేరు ఉంటుంది. పరమాత్మకు తన శరీరం లేనందున వారిని పరమాత్మ అని అంటారు. శివ అనేది వారి ఆత్మకు పేరు. అది ఎప్పుడూ మార్పు చెందదు. శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి. కానీ నేను సదా నిరాకార పరమాత్మే అని శివబాబా చెప్తూ ఉన్నారు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను. సన్యాసీల పేర్లు కూడా మారిపోతాయి. గురువుకి అనుచరులుగా అయితే పేర్లు మారిపోతాయి. ఇంతకుముందు మీకు కూడా పేర్లు మారేవి. కానీ ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు? ఎందరో వెళ్ళిపోయారు. ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు కూడా పేర్లు పెడతారు. కానీ ఎవరికీ నమ్మకం లేదు. మాయ చాలామందిని ఓడించటంతో చాలామంది వెళ్ళిపోతారు. అందుకే బాబా ఇప్పుడు ఎవరికీ పేర్లు పెట్టరు. కొందరికి పెట్టడము, కొందరికి పెట్టకపోవడం కూడా బాగుండదు. బాబా మేము మీ వారిగా అయ్యామని అందరూ అంటారు. కానీ యథార్థంగా నా వారిగా అవ్వరు.
వారసులయ్యే రహస్యాన్ని తెలుసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. బాబా వద్దకు మిలనం చేసేందుకు వస్తారు, కానీ వారసులుగా ఎవ్వరు విజయమాలలోకి రాలేరు. కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసులమని భావిస్తారు, కానీ వారు వారసులు కారని బాబాకు తెలుసు. వారసులుగా అయ్యేందుకు భగవంతునే తమ వారసునిగా చేసుకోవలసి ఉంటుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవటం కూడా కష్టము. వారసులని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తారు. భగవంతుడు ఎవరైనా వారసునిగా చేసుకున్నట్లయితే తమ ఆస్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత బాబా కూడా వారిని వారసులుగా చేసుకుంటారు. పేదవారు తప్ప శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు. చాలా కొద్దిమంది మాల మాత్రమే తయారవుతుంది. మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులు కాదా అని ఎవరైనా అడిగితే చెప్పగలరు. బాబా కూడా తెలియచేయగలడు. ఇది అర్థం చేసుకోవలసిన సాధారణ విషయం. వారసులుగా అయ్యేందుకు కూడా చాలా తెలివి ఉండాలి. లక్ష్మీనారాయణుడు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు, కానీ వారు ఆ అధికారం ఎలా పొందుకున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యం మీ ముందే ఉంది. మీరు ఇలా తయారవ్వాలి. మేము సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా అవుతాము, చంద్రవంశీ సీతారాములుగా అవ్వమని పిల్లలు కూడా అంటారు. సీతారాములను కూడా శాస్త్రాలలో నిందించారు. లక్ష్మీనారాయణుల నింద ఎప్పుడూ వినరు. శ్రీబాబాకి కృష్ణునికి కూడా నిందలు ఉన్నాయి. తండ్రి చెప్తారు, పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతంగా చేస్తారు. పిల్లలు నాకంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు. లక్ష్మీనారాయణులను ఎవ్వరూ నిందించరు. భలే కృష్ణుని ఆత్మ అయితే అదే, కానీ తెలియనందున నిందించారు. లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు. వాస్తవానికి రాధాకృష్ణుని మందిరాలను నిర్మించాలి, ఎందుకంటే వారు సతో ప్రధానమైన వారు. ఇది వారి యువ స్థితే కనుక వారిని సతో అని అంటారు. వారు చిన్నపిల్లలు కనుక సతో ప్రధానమని అంటారు. చిన్నపిల్లలు మహాత్ముని సమానము అంటారు. ఎలాగైతే చిన్నపిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి తెలియదో, అక్కడ పెద్దవారికి కూడా వికారం అంటే ఏమిటో తెలియదు. ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు. వికారాల గురించి తెలియదు. ఇది రాత్రి సమయము. కామచేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి. దేవతలు పగల్లో ఉంటారు కనుక అక్కడ కామ వికారం ఉండదు, ఏ వికారము ఉండదు. ఇప్పుడు రాత్రి సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు. తెల్లవారగానే మనలోని అన్ని వికారాలు వెళ్ళిపోతాయని మీకు తెలుసు. వికారాలంటే ఏమిటో కూడా తెలియదు. ఇవి రావణుని వికారి గుణాలు. ఇది వికారి ప్రపంచము. నిర్వికారి ప్రపంచంలో వికారాల మాటే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. ఇప్పుడు ఇది ఆసురీ రాజ్యము. ఇది ఎవ్వరికీ తెలియదు. నెంబర్ వారు పురుషార్థానుసారం మీరంతా తెలుసుకున్నారు. అనేక మంది పిల్లలున్నారు. ఇంతమంది బీకేలు ఎవరి సంతానమో మనుష్యులెవరూ అర్థం చేసుకోలేరు. శ్రీబాబాని స్మృతి చేస్తారు, బ్రహ్మను స్మృతి చెయ్యరు. ఇతడే స్వయంగా శ్రీబాబాని స్మృతి చేయండని చెప్తాడు. దీని ద్వారా వికర్మలు వినాశమవుతాయి. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా వికర్మలు వినాశమవ్వవు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్పారు. కృష్ణుడైతే ఇలా చెప్పలేడు. నిరాకార తండ్రి ద్వారానే
వారసత్వం లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు. నేను ఆత్మను. మొట్టమొదట ఇది పక్కాగా నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది. నా తండ్రి పరమాత్మ వారు చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీకు వారసత్వం ఇస్తాను. నేను అందరికీ సుఖం ఇచ్చేవాడను. నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకువెళ్తాను. ఎవరైతే కల్పకృతం తండ్రి నుండి వారసత్వం తీసుకొని ఉంటారో వారే వచ్చి వారసత్వం తీసుకుంటారు. బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులలో కూడా కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు. సొంత పిల్లలుగా కూడా అవుతారు. కొంతమంది సౌతి పిల్లలుగా కూడా అవుతారు. మేము నిరాకార శివబాబా వంశావళి అవారము. వంశం ఎలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైన తర్వాత మనం తిరిగి వెళ్ళాలి. ఆత్మలన్నీ శరీరాలను వదిలి తిరిగి వెళ్ళాలి. పాండవులు కౌరవులు ఇద్దరూ శరీరాలను వదలాల్సిందే. మీరు జ్ఞాన సంస్కారాన్ని తీసుకువెళ్తారు. తర్వాత మళ్ళీ దాని అనుసారంగానే ప్రాలబ్ధం లభిస్తుంది. అది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. తర్వాత జ్ఞాన పాత్ర సమాప్తమైపోతుంది. మీరు 84 జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానం లభించింది. తర్వాత ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ వేరే ఏ ఇతర ధర్మం కానీ వారి చిత్రాలు మొదలైనవి ఉండవు. భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు ఉంటాయి. సత్యయుగంలో ఎవరి చిత్రాలు మొదలైనవి ఉండవు. మీ చిత్రాలు ఆల్రౌండ్ భక్తి మార్గంలో ఉంటాయి. మీ రాజ్యంలో వేరువేరు చిత్రాలు ఉండవు. కేవలం దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతలే ఉన్నారని దీని ద్వారానే అర్థం చేసుకుంటారు. తర్వాత సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది. పిల్లలు మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి. చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ మాయ క్షణక్షణం మరిపింపచేస్తూ ఉందని బాబా అర్థం చేయిస్తుంటారు. శ్రీబాబా మనల్ని చదివిస్తున్నారనే స్మృతి ఉండాలి. వారు అత్యంత ఉన్నతమైన వారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇవి ఎంత సహజమైన విషయాలు. పూర్తి ఆధారము స్మృతిపైనే ఉంది. మనం దేవతలుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. పంచవికారాలను భూతాలని అంటారు. కామభూతము, క్రోధభూతము, దేహాభిమానము భూతం కూడా ఉంటుంది. కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి, కొందరిలో తక్కువ ఉంటాయి. ఈ 5 పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మొదటి నెంబర్ కామభూతము, రెండవ నెంబర్ క్రోధభూతము. ఎవరైనా మొరటుగా మాట్లాడితే వీరు క్రోధీలని బాబా చెప్తారు. ఈ భూతము తొలగిపోవాలి, కానీ భూతము తొలగడం చాలా కష్టము. క్రోధము ఇతరులకు దుఃఖం ఇస్తుంది. మోహము ద్వారా చాలామందికి దుఃఖము కలగదు. ఎవరిలో మోహం ఉంటుందో వారికే దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఈ భూతాలను పాలదోలండి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి పుత్రుడు విశేషంగా చదువు మరియు దైవీ గుణాలపై గమనం ఉంచాలి. చాలామంది పిల్లలలో క్రోధము అంశమాత్రం కూడా లేదు. కొందరు కోపంలోకి వచ్చి చాలా జగడాలు చేస్తారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని పిల్లల ఆలోచనలో ఉండాలి. ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు. ఎవరైనా కోపం చేసుకుంటే వీరిలో
కోపభూతము ఉందని అర్థం చేసుకోండి. వారు భూతనాదినిలు అవుతారు. ఇలాంటి భూతాలున్న వారితో ఎప్పుడూ మాట్లాడరాదు. ఒకరు కోపంలోకి వచ్చి మాట్లాడతారు, మరలా రెండవ వారిలో కూడా భూతం వచ్చేస్తే భూతాలు పరస్పరం పొట్లాడుకుంటాయి. భూతనాథిని అనే పదము చాలా చెడ్డ పదము. భూతాల ప్రవేశత జరగరాదు. మనుషులు దూరంగా వెళ్తారు. భూతాల ముందు అసలు నిలబడరాదు, లేకుంటే ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి ఆశ్రీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా చేసేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. మనము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకి తెలుసు. దేవతల చిత్రాలు కూడా ముందే ఉన్నాయి. కోపం ఉన్నవారి నుండి పూర్తి దూరంగా ఉండాలని బాబా అర్థం చేయించారు. స్వయాన్ని రక్షించుకునే యుక్తి అవసరము. మనకి కోపం రాకూడదు, లేకుంటే 100 రెట్ల పాపం కలుగుతుంది. బాబా పిల్లలకు ఎంత మంచి వివేకం ఇస్తారు. కల్పకృతం వలె అదే విధంగా తెలియచేస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నెంబర్ వారు పురుషార్థానుసారం అర్థం చేసుకుంటూనే ఉంటారు. స్వయంపై కూడా దయ చూపించుకోవాలి, ఇతరులపై కూడా దయ చూపించాలి. కొందరు స్వయంపై దయ చూపించుకోరు, ఇతరులపై చూపిస్తారు. దానితో వారు పైకెక్కిపోతారు. కానీ వీరు అలాగే ఉండిపోతారు. స్వయంలోని వికారాలపై విజయం పొందారు, కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు. వారు విజయాన్ని పొందుతారు. ఇలాంటి విచిత్రం కూడా జరుగుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: జ్ఞాన స్మరణ చేసి అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఎవరితోనైనా కఠినంగా మాట్లాడరాదు. ఎవరైనా కోపంగా మాట్లాడితే వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. భగవంతునికి వారసులుగా అయ్యేందుకు మొదట వారిని మీ వారసులుగా చేసుకోవాలి. బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తం చేసుకోవాలి. మీపై మీరే దయ చూపించుకోవాలి. వరదానము: సాక్షిగా ఉండి ఉన్నతమైన స్థితి ద్వారా సర్వ ఆత్మలకు సకాష్నిచ్చే బాప్ సమాన్ అవ్యక్త ఫరిస్తా భవ. నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకార ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిస్తానని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు. ఫరిస్తా అంటే ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. దేహ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలు చేస్తూ ఉండండి. సకాషిస్తూ ఉండండి. సీటు నుండి కిందకి దిగి సకాష్ ఇవ్వబడదు. ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండి వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణం యొక్క సకాష్ ఇవ్వండి. మిక్స్ అయ్యి కాదు. అప్పుడు ఏ విధమైన వాతావరణం నుండి అయినా సురక్షితంగా ఉండి తండ్రి సమానం అవ్యక్త ఫరిస్తా భవ వరదానం యొక్క వరదానిగా అవుతారు. స్లోగన్: స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి, అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయవచ్చు. అచ్చా, ఓం శాంతి.
అద్భుత శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకారమైన ప్రకాశం వచ్చు వెంటనే, నీ ఒక్క మెరుపుతో బాబా జీవితమే మారేను, ఓదార్పు మదికి కలుగుతుంది, ఓదార్పు మదికి కలుగుతుంది, కష్టాలన్నీ తీరుతాయి నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది. కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు, సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము, కనుకని ఈ గాఢ ప్రేమ, కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయే నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది. గంగాజలం తొలగును మదిలోని మలినము, మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు, ఇదే నిక్కమైన మహిమ, ఇదే నిక్కమైన మహిమ ప్రాణదానం చేస్తుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది నీ స్మృతి బాబా, ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది
శక్తి నింపుతుంది.